హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన. సో ఈరోజు అయితే హోలీ జరుగుతుంది అనమాట. మొత్తం అన్ని సెటల్ అవుతున్నాయి. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే మీరు చూస్తున్నట్టుగానే హోలీ డే వ్లాగ్ అనమాట. మేమైతే మా ఫ్యామిలీలో అందరితో కలిసి మా మేడ పైన అయితే హోలీ అయితే జరుపుకున్నాము. ఫస్ట్ ఏంటి అంటే హోలీ అనగానే సూపర్ ఫన్ను, ఫోటోషూట్, మంచిగా అందరం కలిసి మంచిగా రంగులు పూసుకోవడం, వాటర్తో ఇట్లా చూసారా వాటర్ బెలూన్స్తో కొట్టుకోవడం అంతా కూడా ఫన్ అయితే ఉండింది. ఇంకా ఫొటోస్ అయితే వీడియోస్ అయితే సూపర్గా వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆ కలర్స్ అనేవి మనకి ఇంకా ఎక్కువ అందాన్ని అయితే ఇచ్చేస్తాయన్నమాట. సో ఈరోజు ఈ వ్లాగ్లో మీరైతే మేము హోలీ ఎలా జరుపుకున్నాం అనేది మీరైతే ఈ వ్లాగ్లో చూస్తున్నారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మా విలేజ్లో చాలా పెద్ద రాధాకృష్ణుల వారి టెంపుల్ అయితే ఉందన్నమాట. అది చాలా పాతదనమాట. అంటే పర్లాకి రాజుల వారు కట్టించారని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న రాణి ఎవరైతే ఉంటారో వంశోత్తరంగా అలా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇప్పటికీ ఆ హోలీ రోజు పూజలు అయితే చేస్తారనమాట. ఏ రోజైతే మనము హోలీ జరుపుకుంటామో ఒక 2 రోజుల ముందు అంటే మగ అనేది కాలుస్తారనమాట. ఆ మగ కాల్చిన రోజు ఈ రాధాకృష్ణుల వారిని ఊరంతా కూడా ఊరేగిస్తారనమాట. ఆ ఊరేగించినప్పుడు జనాలంతా కూడా రోడ్ల మీద చక్కగా ముగ్గులతో అలంకరించి వీధి చివర మనకి ఇప్పుడు రాధాకృష్ణులు కూడా వచ్చి ఆగుతారు కదా పల్లకిలో, అప్పుడు మొత్తం అందరూ వచ్చి పూజలు అయితే జరుపుకుంటారనమాట. ఆ తర్వాత ఈ పల్లకి సేవ అంటే మొత్తం అంతా ఊరేగించిన తర్వాత మగ అయితే కాలుస్తారు. ఎక్కడైతే ఊరి చివర మగ కాలుస్తారో అదేంటంటే చుట్టూ కట్టెలు నెక్స్ట్ గడ్డి అట్లా పెట్టి మగ అంటే ఒక పురోహితుడిని అయితే ఒక బాణంతో కొడతాడనమాట. ఒక కర్రని అంటే మధ్యలో ఒక కర్రని పెట్టి కాలుస్తారు. అది ఎటు సైడ్ పడుతుందో అటు సైడ్ అయితే మంచిగా పంటలు పడుతాయి, మంచిగా సస్యశ్యామలంగా ఉంటుందనేది ప్రజల నమ్మకం అనమాట. అదే ఆ తర్వాత రోజు హోలీ అయితే ఆడుతారనమాట. ఒక మండపం అనేది ఉంటుంది రాధాకృష్ణుల వారిది. అక్కడ రాధాకృష్ణుల వారు హోలీ ఆడుతున్నట్టు అక్కడ ఆడిపించి తర్వాత వారిని నది దగ్గర తీసుకెళ్ళి స్నానం అయితే చేపిస్తారనమాట. అలా జరుపుకుంటాము మేమైతే మా విలేజ్లో. నేనైతే చూసినంత వరకు ఇలా జరుగుతుందనమాట. ఇప్పటికీ కూడా ఇదే ఆనవాయితీ అనేది జరుగుతుంది.
ఓయమ్మో మొత్తం అంతా దీని మీద కూడా వాటర్ వేశారు అన్నమాట సంగతి. అలా జరిగాయి మా హోలీ సెలబ్రేషన్స్ అయితే. చాలా సరదాగా చాలా బాగా జరిగాయి అనమాట. ఇంకా హోలీ వాటర్ ఉంటాయి కదా, ఆ కలర్ వాటర్లో అయితే పిల్లలైతే మొత్తానికి దొరిలారు. చాలా ఫన్ ఉండే వాళ్ళకైతే. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ కొట్టడం అసలు మర్చిపోద్దు. ఇంకా షేర్ చేయండి మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇంకా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.